ఆర్కే ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. శ్రీకాకుళం నుంచి భీమవరం వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సో డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ కారణం అంటున్నారు బాధితులంతా. మన విజువల్స్ లో చూస్తున్నాం. ఆ విజువల్స్ లో చాలా క్లియర్ గా బస్సు ఎంతటి ప్రమాదానికి గుందో అర్థమవుతోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కంప్లీట్ గా ఒక్క సైడ్ గా వంగిపోయింది. డ్రైవర్ కూర్చున్న వైపుగా పైకి లేచింది, అటువైపు పూర్తిగా వంగిపోయింది. 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ఎందుకు ఈ ప్రమాదానికి గురైంది, అసలు ఏంటనే సిచ్యువేషన్ తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఈ బస్సులో ఆ సమయంలో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. సో వారందరినీ కూడా తీవ్రంగా గాయపడిన వారందరూ కూడా పిఠాపురం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సు ఇది శ్రీకాకుళం నుంచి భీమవరం వైపుగా వెళ్తోంది. సో తిరుగు ప్రయాణమైనటువంటి ఆ ప్రయాణికులకి అంటే బేసిక్గా సంక్రాంతి సెలవులు వచ్చాయంటేనే అమ్మగారింటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమైనటువంటి ఈ సమయంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం వారిని షాక్ గురి చేసింది.